అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. గండికోట ఘటనకి సంబంధించి రోజుకో కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు ఈ మిస్టరీలో చెవికమ్మ చాలా కీలకంగా మారింది. సో ఈ చెవికమ్మ కోసం ఈ రోజు మళ్ళీ ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు అక్కడ పరిశీలన చేస్తూ ఉన్నారు. ముందేమో విద్యార్థిది లోకేష్ అనే ప్రియుడు చంపలేదు అని అన్నారు. ఆ తర్వాత అత్యాచారం జరగలేదు అన్నారు. మరి అసలు ఇంటర్ విద్యార్థిని చంపింది ఎవరు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? అంతా పరిశీలించిన తర్వాత పోలీసులు ముగ్గురు చంపుండొచ్చు అనే అంచనా అయితే వేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందిస్తారు ప్రేమ్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, మరి మరొక్కసారి చవికమ్మ గురించి మరి పోలీసులు ఈ రోజు మళ్ళీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి పోస్ట్ మార్టం చేసేటప్పుడు చవికమ్మ మిస్ అయిన సంగతి వాళ్ళకి తెలియలేదు. అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రేమ్ దీనికి సంబంధించి? రైట్ సిరి, ప్రస్తుతం ఏదైతే కడపలోని గండికోటలో జరిగిన ఈ యొక్క దారుణమైన ఉదంతం ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ విద్యార్థిని అది అత్యాచారం చేసి హత్య చేసి పడేశారా అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎలాంటి కంక్లూజన్ కి రాకపోవడం, ఇంకా కూడా విచారణ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే 14వ తేదీన ఉదయం 8:30 గంటలకు ఇంట్లో నుంచి కాలేజ్ పేరుతోటి బయటికి వెళ్ళిన వైష్ణవి తన బాయ్ ఫ్రెండ్ లోకేష్ తో కలిసి ఇద్దరు కలిసి గండికోటకు వెళ్ళిన నేపథ్యంలోనే ఆ తర్వాత గండికోటలో వెళ్ళిన సంగతి ఇంట్లో వాళ్ళకి తెలిసి వైష్ణవి అన్నలు ఆ సంఘటన స్థలానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ టైంలో వైష్ణవి తన బాయ్ ఫ్రెండ్ ని నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా అని చెప్పి తనని పంపించడంతో పాటు తను అక్కడే ఒక టూరిస్ట్ గా వచ్చి అలా తిరుగుతున్న నేపథ్యంలోనే వాళ్ళ అన్నలు ఆ అమ్మాయిని చూశారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 12:30 వరకు కూడా తన మంచిగానే ఉంది. 4:30 గంటల సమయంలో మృతి చెందినని పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కీలక ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయని నిన్న పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఫలానా ఈ విషయానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ పోలీసులు ఇవ్వకపోవడం, అట్ ద సేమ్ టైం దీన్ని ప్రభుత్వాలు అక్కడ ఉన్న ఆంధ్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని మహిళా భద్రతకు మేము కట్టుబడి ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటూ చెప్తుండే, మరోవైపు ఈ యొక్క దీనికి సంబంధించి దర్యాప్తు మళ్ళా మొదటి నుంచి ప్రారంభించడం. అయితే మొదట్లో బాయ్ ఫ్రెండ్ అనుకున్నారు, తర్వాత ఇద్దరు అన్నలు అనుకున్నారు, తర్వాత ఇప్పుడు ముగ్గురు కలిసి చంపారంటున్నారు. అయితే ఆ ముగ్గురు ఎవరు? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? అసలు ఈ మూడిట్లలో ఏది క్లారిటీ ఇస్తారు అనేది మొత్తం కడపతో పాటు, జమ్మలమడుగుతో పాటు, బాధిత కుటుంబ సభ్యులతో పాటు యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి నిన్నటి వరకు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్టు రాగానే ఎలాంటి అత్యాచారం జరగలేదు, కానీ చిన్న చిన్న గాయాలు ఉన్నాయని చెప్పిన పోలీసులు కావచ్చు, వైద్యాధికారులు కావచ్చు, ప్రస్తుతం ఒక చెవి కమ్మ దొరకడం లేదు, కడుపులో బలమైన గాయాలు ఉన్నాయి, చేతి పైన, అదేవిధంగా చెస్ట్ పైన, ఛాతి పైన కూడా బలమైన గాయాలు ఉన్నాయని చెప్పడం, దానికి సంబంధించి విచారణ జరపడం. ఓవైపు లోకేష్ ను, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే అన్నలు అక్కడికి వెళ్ళినారో, కజిన్స్, బ్రదర్స్, వైష్ణవికి సంబంధించి ఇదంతా కూడా ఈ ఎంటైర్ కేసుకి సంబంధించి మొదటి నుంచి కూడా సస్పెన్షన్స్ నడుస్తున్నాయి. అయితే ఈ సస్పెన్స్ లకు ఎప్పుడు తెరపడుతుంది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కొనసాగుతుంది. అంటే మొన్న ఉదయం 14వ తేదీ నుంచి ఈ రోజు 17వ తేదీ నిన్న నైట్ 9 గంటలకే మీడియా ముందుకు వచ్చి అక్కడున్న ఎస్పీ కోయ ప్రవీణ్ కావచ్చు, డిఐజీ కావచ్చు, వీరందరూ కూడా మీడియాకు వివరాలు వెల్లడిస్తారనుకున్నాం. అయితే మరొకసారి కూడా ఇప్పటికీ అన్నల్ని, అదేవిధంగా లోకేష్ ని, మరికొంతమంది అనుమానితుల్ని కూడా ఫోన్ కాల్స్ ఆధారంగా, అదేవిధంగా అక్కడ ఆ చుట్టుపక్కల పరిసరాల ఆధారంగా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఓవైపు బాయ్ ఫ్రెండ్ ఆ యొక్క ముఖద్వారం దగ్గర, ఎంట్రన్స్ దగ్గర, ఆ కోట ఎంట్రన్స్ దగ్గర వదిలేసి వెళ్ళిండని చెప్పి నడుస్తున్న నేపథ్యం. మరోవైపు అన్నలు వచ్చి చూసి వెళ్ళిపోయారనే ఒక కోణం. మరొకటి, అక్కడ ఎవరైనా ఆకతాయిలు ఒంటరిగా ఉన్న అమ్మాయిని చిరాయించి ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? ఈ అఘాయిత్యం చేద్దామనే లోపు అమ్మాయి సహకరించకపోతే ఆ దుస్తులు తీసేసి, ఆ మీద ఉన్న క్లోత్స్ తీసేసి తనను చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారా? ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం సరిగ్గా అలాంటి ప్రాంతంలోనే ఉన్నాం. అలాంటి కోట అంటే అట్లాంటి రాళ్ళు, పెద్ద ఎత్తున రాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి తనను ఆ యొక్క గండికోటలో ఉన్న టెంపుల్ బ్యాక్ సైడ్ పడేసారు. సో అలా అటువైపు ఎప్పుడు కూడా ఎవరు ఎక్కువ మంది జనసంచారం ఉండదు. అలాంటి ప్లేస్ చూసుకొని, అదును చూసుకొని అమ్మాయి పైన అత్యాచారం చేయాలనుకున్నారా?
అది లేదు, ఎందుకు పోలీసులు ఇప్పటి వరకు వివరాలు వెల్లడిస్తలేరు అనేది చాలా చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. చాలా అనుమానాలకు రేకెత్తిస్తున్నారు. అయితే ఇందులో ఏమైనా పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉందా అనేది కూడా ఓ కోణం బయటకు వచ్చింది. అయితే రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న నేతలు ఎవరైనా ఇందులో హస్తం ఉందా అనేది కూడా ఇప్పుడు అనుమానాలు బయటకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ రోజు నైట్ వరకు ఏమైనా కంక్లూజన్ ఇస్తారా, లేదంటే ఇంకా విచారణ ఎలా కొనసాగుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సిరి ప్రేమ్, మరి ఇప్పటికే పోలీసుల దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు నిర్ధారణకి రాలేకపోతున్నారు? అంటే నిందితులు ఎవరు అనేది ఎందుకు ఇంకా కనిపెట్టలేకపోతున్నారు? సో అదే చెప్తున్నాం. ఇప్పటికి కూడా మనం నిన్నటి వరకు ఫస్ట్ ఈ యొక్క కేసు అంటే ఏదైతే ఈ హత్య జరిగిందో వెంటనే బాయ్ ఫ్రెండ్ లోకేష్ తీసుకువెళ్లి తన మాట వినకపోతేనో లేకుంటే తన పైన ఏదైనా సెక్సువల్ హరాస్మెంట్ చేద్దామంటే సహకరించకపోతే చంపేసి పడేసి వచ్చిండనే ఒక అనుమానం మొదటి రోజు మొత్తం కూడా కొనసాగింది. కానీ ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో వెంటనే పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. అబ్బాయికి సంబంధం లేదు, అబ్బాయి ఆ సమయంలో అక్కడ లేడు, ఎందుకంటే తనపై అత్యాచారం కూడా జరగలేదు, ఎలాంటి సెక్సువల్ హరాస్మెంట్ జరగలేదు. ఒకవేళ వీరిద్దరే 2 గంటల పాటు ఆ యొక్క ముఖద్వారం దగ్గర, కోట ముఖద్వారం దగ్గర ఒక లాడ్జ్ తీసుకొని ఉన్నారని కూడా మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయితే అక్కడ కూడా వీరిద్దరు ఏకాంతంగా జస్ట్ మాట్లాడుకున్నారే తప్ప ఎలాంటి సెక్సువల్ గా వీళ్ళు కలిసింది లేదు, అత్యాచారం కానీ ఇంకా ఇతరత్ర అలాంటివి ఏం జరగలేదు అనేది మాత్రం పోలీసులు చెప్పారు. అయితే ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ ఎపిసోడ్ పక్కన పెడితే తర్వాత బ్రదర్స్ అక్కడికి వెళ్ళిరు, తన కజిన్ బ్రదర్స్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిరని వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళు చూసి వెనక్కి వచ్చారు 20 నిమిషాల తర్వాత 12:30 సమయంలో అని చెప్తున్నారు. అయితే వారిద్దరు కూడా వెనక్కి వచ్చిన తర్వాత మూడో పర్సన్ ఎవరు, ఇంకా అజ్ఞాతంలో ఉన్న ఆ హంతకుడు, ఆ నీచకుడు, ఆ కీచకుడు ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, సీసీ ఫుటేజ్లు కావచ్చు, అక్కడ అమ్మాయి చనిపోయిన దగ్గర ఏమైనా చెవికమ్మ దొరికిందా, చెవికమ్మ ఫస్ట్ దానికి సంబంధించిన అంశం ఏది బయటికి రాలేదు. కానీ ఈ రోజు తాజాగా చెవికమ్మ దొరకలేదు అని చెప్తున్నారు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే చెవికమ్మ మిస్ అయిందనే విషయాన్ని బయటికి ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెవికమ్మ కోసం వెతుకుతున్నారు, అమ్మాయిని ఇక్కడే చంపారా లేదంటే ఇంకా వేరే చోట్ల ఎక్కడైనా చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అనే అంశాలకు సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి పోలీసులే దీనిపైన ఒక కంక్లూజన్ కి వచ్చి మీడియాకి కావచ్చు, సమాజానికి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇటు లోకేష్ కావచ్చు, అటు కజిన్ బ్రదర్స్ కావచ్చు, వైష్ణవి కుటుంబ సభ్యులందరికీ కూడా కంక్లూజన్ చేయాల్సిన బాధ్యత పోలీసుల పైనే ఉంది. నిన్నటి నుంచి దాదాపు అక్కడ జమ్మలమడుగులోనే స్థానిక ఎస్పీ కూడా స్టే చేస్తూ మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఎటకేలకు ఈ రోజు ఏదైనా దానికి సంబంధించిన కీలక అంశాలు బయటికి వెల్లడించే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేదా ఇంకా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుందా వేచి చూడాల్సి. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. సో మొత్తంగా అది ఇప్పటికే పోలీసుల దగ్గర కీలక ఆధారాలు ఉన్నా కూడా మరొకసారి ఈ రోజు మెయిన్ ఒక చెవికమ్మ కోసం అయితే మరొక్కసారి ఈ ఘటనా స్థలానికి చేరుకొని అయితే పరిశీలిస్తున్నారు పోలీసులు. సో అంటే నిందితులను పట్టుకోవడానికి ఒక నిర్ధారణకు రావడానికి చెవికమ్మ అనేది కీలకంగా మారనుందా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మరి ఇంటర్ విద్యార్థిని ఎవరు హత్య చేశారు, ఒకరా, ఇద్దరా, ముగ్గురా, అసలు ఎవరు నిందితులు ఎవరు అనేది అయితే దీనికి సంబంధించిన విచారణ కంటిన్యూ అంటే చేస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. కానీ బట్ ఈ మిస్టరీకి సంబంధించి ఒక్క అడుగు కూడా రోజు రోజుకి ముందుకు పడట్లేదు. మరి దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.